అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సెప్టెంబర్ 2, 2024 సంబంధించిన మార్నింగ్ అప్డేట్ అన్నమాట. సో నేను 2 డేస్ అయితే రాలేదు. 2 డేస్ హెవీ రెయిన్ ఉంది హైదరాబాద్లో, మీకు తెలుసు కదా. సో ఫుల్ వర్షం అయితే పడుతుంది. అందుకని చెప్పేసి మనకు 31 ఫస్ట్ తారీఖు అయితే నేను వీడియో తీయలేదు. మొత్తానికైతే నేను సెప్టెంబర్ 2 ఈరోజు 2 తారీఖు అయితే వచ్చేసిన. ఎందుకంటే వర్షం పడ్డప్పుడు మనకు స్వామివారి దగ్గర కవర్లు అయితే అడ్డంగా అయితే కప్పేస్తారనమాట. సో తీయడానికి కూడా వీలు కాదు. అందులోనే హెవీ రెయిన్ వల్ల ఎవరు రాలేకపోతున్నారు. ఈరోజు అయితే మామూలుగా అయితే వర్షం పడుతుందని చెప్పేసి వచ్చేసిన, మీకు చూపిద్దామని చెప్పేసి 2 డేస్ వీడియో తీయలేదు కాబట్టి. సో 2 డేస్లో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి స్వామివారి దగ్గర, సో ప్రతిదీ దగ్గరికి వెళ్ళి రేర్ కెమెరా ద్వారా జూమ్ చేసి అయితే చూపిస్తా. అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ కొత్త వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. సో ఈరోజు సెప్టెంబర్ 2 కదా, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ బర్త్డే. సో ఎవరైనా విజిట్ చేయాలన్నా కూడా కామెంట్ బాక్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే కామెంట్ చేయండి. నా తరపున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య గారికి అయితే హ్యాపీ బర్త్డే అన్నయ్య. ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. సో లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష, అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సెప్టెంబర్ 2 మార్నింగ్ అప్డేట్ అనమాట. సో స్వామివారి దగ్గర లాంగ్ వ్యూ చూసుకోవచ్చు. వర్షం అయితే మొత్తం నేల అయితే పచ్చిగా అయిపోయింది. సో 2 డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి కదా. సో ఒకసారి మనకు జూమ్ చేసుకొని అయితే మనం పైనుంచి స్వామివారి 7 సర్పల నుంచి స్వామివారి పాదాల వరకు అయితే ఏమేమి జరిగింది అప్డేట్ అనేది ఒకసారి అయితే చూసేసుకుందాం. సో పైన అయితే 3 అన్నవాళ్ళు అయితే ఉన్నారు. స్వామివారికి కిరీటం చూసుకోవచ్చు మీరు, గోల్డ్ వర్క్ అనేది డబుల్ కోటింగ్ కూడా జరిగింది. సో బ్యూటిఫుల్ అయితే కనిపిస్తుంది. మన గణేష్ ఉంది. 7 సర్పాలు అయితే కనిపిస్తలేవు, కొంచెం లైట్గా పరద కప్పుకొని ఉంది కాబట్టి. ఇటు సైడ్ మనకు లెఫ్ట్ సైడ్ పాములు అయితే కనిపిస్తున్నాయి, కాకపోతే కంప్లీట్గా అయితే కనిపిస్తలేవు. మనకు అమ్మవారి ఫేసెస్ చూసుకోవచ్చు. మీకు ఇక్కడ తుఫాన్ లాగా అయితే చిన్నగా అయితే వర్షం అయితే స్టార్ట్ అయింది మళ్ళీ. సో వాన చినుకులు కూడా మీకు కనిపిస్తున్నాయి చూడండి, ఏ విధంగా వర్షం పడుతుందో. అక్కడ మనకు అమ్మవారి ఫేస్లో అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి. అమ్మవారి కళ్ళు కావచ్చు, అమ్మవారి ఐబ్రోస్ కావచ్చు, అమ్మవారి బొట్టు కావచ్చు, అదేవిధంగా అమ్మవారి ఫేస్, అమ్మవారి హెయిర్, పార్వతమ్మ హెయిర్ చూడండి బ్లాక్ కలర్లో ఏ విధంగా కనిపిస్తుందో. ఆ మధ్యలో మనకు ఇటు సైడ్ మనకు పార్వతమ్మ స్టార్టింగ్లో, తర్వాత సరస్వతి అమ్మవారు, లక్ష్మీదేవత అమ్మవారు, ముక్కు పుడక కావచ్చు. చాలా అంటే చాలా క్లియర్ అయితే ఫేసెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు పరద కొంచెం అడ్డం ఉంది. ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు సో ఇక్కడైతే ఉన్నారు. ఇక్కడ కూడా మనకు బ్రహ్మకు, విష్ణుకు, మహేశ్వరునికి అయితే ఫేసెస్ అయితే రెడీ అయిపోయిన. కిరీటాలకు డబల్ కోటింగ్ జరిగింది. సో ఫేస్ కూడా చాలా అంటే చాలా క్లియర్, అద్భుతంగా అయితే మంచిగా అయితే అన్నవాళ్ళు అయితే పెయింటింగ్ అయితే వేయడం జరిగింది. మనకు స్వామివారికి ఇప్పుడైతే మెయిన్ ఫేస్ ఉంది కదా గణేష్ ఉంది, అక్కడైతే అన్నవాళ్ళు అయితే ఇప్పుడు చేస్తున్నారు అన్నమాట. మనకు మెయిన్గా ఫేస్, మనకు స్వామివారి కళ్ళు అయితే చేయలేదు. కళ్ళు ఇంకా ఐ పెయింటింగ్ అనేది కాలేదు అనమాట. ఐ పెయింటింగ్ అనేది ఇప్పుడైతే అన్నవాళ్ళు అయితే స్టార్ట్ చేశారు. మధ్యాహ్నం కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, ఈవినింగ్ లోపల అయితే మనకు కంప్లీట్గా అయితే గణేశుడు అయితే కనిపిస్తాడు. ఒకసారి చూడండి మీరు, అన్నవాళ్ళు అయితే అక్కడ ఇద్దరు అయితే చేస్తున్నారు వర్క్. ఇంకా ఇక్కడ మనకు స్వామివారికి లడ్డు చేయి ఉంది కదా, ఆ లడ్డు చేయి బ్యాక్ సైడ్ మనకు 6 చేతులు ఉన్నాయి కదా, అక్కడ ఆయుధాలకైతే మనకు గోల్డ్ కలర్ పెయింటింగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడైతే మనకు పాషన్ క్రేడ్ అయిపోయింది. ఆ తాళపత్ర గ్రంథాలు బుక్కులు పట్టుకున్నారు కదా, అక్కడైతే ఇద్దరు అన్నవాళ్ళు అయితే వేస్తున్నారు. మనకు అక్కడ గద కనిపిస్తుంది. లడ్డు కూడా మనకు ఇంతకుముందు వైట్ ఉండే, ఇప్పుడు ఎల్లో కలర్ కూడా వేసేస్తారు. ఇక్కడ ఆభరణాలు చూసుకోవచ్చు మీరు, గోల్డ్ కలర్ డబల్ కోటింగ్ జరిగింది. మనకు స్వామివారి బొజ్జ కావచ్చు, చెస్ట్ కావచ్చు, అదేవిధంగా స్వామివారికి ఇక్కడ బొజ్జ మీద మనకు పాము కూడా వచ్చింది చూడండి, వైట్గా కనిపిస్తుంది. అది నెక్లెస్ లాగా వచ్చింది కదా, ఒక గొలుసు లాగా, వడ్డానం అంటారు. సో వడ్డానం అనొచ్చు, మరియు బెల్ట్ అనొచ్చు, మేము కింద బెల్ట్ అంటాం. సో ఆ విధంగా అయితే స్వామివారికి అయితే పాము వచ్చింది. పాముకి ఇంకా పెయింటింగ్ అనేది వైట్ కలర్లో ఉంది. ఇక్కడ మన స్వామివారికి వడ్డానం చూసుకోవచ్చు, ఆ బెల్ట్ అనొచ్చు. మరియు అదేవిధంగా స్వామివారికి కింద పంచ చూడండి రెడ్ కలర్లో, అదేవిధంగా ఎల్లో కలర్లో బార్డర్, మరియు బార్డర్ కింద మధ్యలో అయితే డిజైనింగ్ గోల్డ్ కలర్ ఏ విధంగా వచ్చిందో చూడండి. స్వామివారికి కడాలు, మరియు అక్కడ స్వామివారి పాదాల దగ్గర కూడా మనకి ఏదైతే రైట్ సైడ్ లెగ్కు కొంచెం పెయింటింగ్ అయితే వేశారు. కంప్లీట్గా మనం దగ్గరికి వెళ్ళి అయితే చూసేద్దాం స్వామివారి దగ్గర ఇంకా ఏమేమి వర్క్ జరిగిందనేది. మనకు శ్రీనివాస కళ్యాణం కావచ్చు, శివపార్వతుల కళ్యాణం కావచ్చు, రావుకేతులు కావచ్చు, బాలరాముని కావచ్చు, ప్రతిదీ మీకు దగ్గరికి వెళ్ళి అయితే క్లియర్గా చూసేసుకుంటా మాట్లాడేసుకుందాం. లేట్ చేయకుండా దగ్గరికి వెళ్ళి. ఈరోజు 2 కదా మనకు రాడు, ఇంకా 5 డేస్ మాత్రమే మనకు మిగిలి ఉందన్నమాట. సో స్వామివారి ఫెస్టివల్ వచ్చేసి ఈ 5 డేస్లో మనకు స్వామివారి దగ్గర 3 డేస్ ముందరనే మనకు కంప్లీట్ అయిపోతుంది. ఇంకా 2 డేస్లో అన్నవాళ్ళు రెడీ చేస్తారు. ఇక్కడ డొనేషన్ కౌంటర్ పక్కనే అయితే మనకు ఒక బ్యానర్ అయితే అన్నవాళ్ళు అయితే కట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, 70 అడుగుల భారీ మహాగణనాథునికి జై అని చెప్పేసి మనకు
మట్టి గణేష్ని పూజించడానికి అని చెప్పేసి శ్రీ దాచేపల్లి దేవేందర్ గుప్తా ఈయన కూడా మనకు ఒక కవి అన్నమాట, తెలంగాణ కవి రచయిత అంట. సో మనకు వీళ్ళందరికీ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళందరికీ మనకు సన్మానం చేయడానికి అయితే ప్రైజులు తీసుకురావడం జరిగింది. అలాగే మన ఖైరతాబాద్ గణేష్ మీద పాటలు కూడా వాడారంట, అదేవిధంగా బుక్కులు కూడా రాయడం జరిగింది. మట్టి గణేశ మహా మట్టి గణేశ జయం గణేశ జై బోల గణేశ మట్టి గణేశ మహా మట్టి 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 గణేశ జయం గణేశ జై బోల గణేశ మట్టి గణేశ. ఇది మనం మట్టి గణేశని ఎందుకు పట్టుకున్నామంటే 70 మహామట్టి గణనాథుడి దగ్గర మనం కూడా ఇక్కడ ప్రతిమలను ఎందుకు పట్టుకున్నామంటే పర్యావరణ పరిరక్షణ కోసము గత 30 ఏళ్ళుగా సంకనాటిపోయింది పర్యావరణము. అనేక రోగాలు, కరోనా కూడా దండిగా వచ్చింది. అనేక విధాలైన రసాయనాలు కంపు చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు మట్టి గణనాథుడు ముద్దు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు మట్టి గణనాథుడు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు మట్టి గణేశుడు ముద్దు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు మట్టి గణేశుడు ముద్దు. తెలంగాణ సర్కారు మహా నిమజ్జనం ఊరేగింపుపై హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించాలి, 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 పూల వర్షం కురిపించాలి, కురిపించాలి, కురిపించాలి. తెలంగాణ సర్కారు కురిపించాలి, తెలంగాణ సర్కారు పూల వర్షం కురిపించాలి, తెలంగాణ సర్కారు తెలంగాణ సర్కారు కురిపించాలి, కురిపించాలి, పూల వర్షం కురిపించాలి, 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 పూల వర్షం కురిపించాలి, కురిపించాలి, కురిపించాలి. ఫ్రెండ్స్, ముందుగా మనకు రైట్ సైడ్లో ఉన్న శ్రీనివాస కళ్యాణ మండపం చూసేసుకుందాం. శ్రీనివాస కళ్యాణ మండపంలో చూడండి మనకు బేస్కి వచ్చేసి ఏ విధంగా డిజైనింగ్ తీసుకొచ్చారో మన పెయింటర్స్ అన్నవాళ్ళు. ఈ విధంగా ఫైనల్గా డిజైనింగ్ అయిపోయింది. రైట్ సైడ్ మండపంలో మొత్తానికి అయితే కంప్లీట్గా పెయింటింగ్ కలరింగ్ అనేది అయిపోయింది అనమాట. ఒకసారి పైన కూడా డిజైనింగ్ చూపిస్తుంది చూడండి. పైన మనకు నెమలి పికాక్ వచ్చేసినాయి, మనకు వైట్ ప్యాంట్ విధంగా పైన అయితే బ్యాక్ డ్రాప్ అయితే వచ్చిందనమాట. సో చూసుకోవచ్చు ఎంత ముద్దుగా అయితే మనకు పెయింటింగ్ అనేది ఈ దర్బార్లో కనిపిస్తుందో. ఇక్కడ వచ్చేసి మనకు అమ్మవార్లను చూసుకుందాం. ముందుగా సరస్వతి, అదేవిధంగా మనకు పార్వతీదేవి మరియు చెల్లికత్తె. బ్యాక్ సైడ్లో మనకు చెల్లికత్తెలు, అరడి తోరణం, మండపం లాగా పూల డిజైనింగ్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు నారదుడు మరియు శివుడు, ఇక్కడ బ్రహ్మదేవుడు అనమాట. ఇక్కడ చూడండి అమ్మవారి పాదాలు మరియు మధ్యలో ఆకాశరాజ మరియు ఇక్కడ విష్ణుమూర్తి. మనకి ఇక్కడ పద్మావతి అమ్మవారు పాదాలు చూడండి, స్వామివారి కడలు చూడండి ఏ విధంగా డిజైనింగ్ వచ్చిందో. మనకు డబల్ కోటింగ్ అయిపోయింది. పైన డిజైనింగ్ ఏమంటారు మనకు పాలిషింగ్ అనేది అయిపోయింది అనమాట. ఫుల్గా కనబడే విధంగా అనమాట, చాలా క్లియర్గా కనిపించే విధంగా అయితే పైన కోటింగ్ అయితే జరిగింది. పంచ చూసుకోవచ్చు మీరు, అమ్మవారి శారీ చూసుకోవచ్చు, ఆకాశరాజ పంచ కూడా చూసుకోవచ్చు మీరు. ఎల్లో, రెడ్, కొంచెం పింక్, మళ్ళీ ఎల్లో కలర్ మరియు పూలమాల. పైన చూడండి అమ్మవారి శారీ మీద కూడా డిజైనింగ్ అయితే వచ్చింది చూడండి, ఫ్లవర్ లాగా డిజైనింగ్ చుక్కలు. స్వామివారి ఆభరణాలు చూసుకోవచ్చు మరియు స్వామివారి బొట్టు, అమ్మవారి బొట్టు మరియు కిరీటాలు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే అన్న వాళ్ళు అయితే రెడీ చేసి పెట్టారనమాట. మనకు రైట్ సైడ్ దర్బార్లో మొత్తం చాక్లెట్ కలర్ అయితే వేసారు కింద బేస్కి వచ్చేసి. మనకు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు మీరు ఏ విధంగా వచ్చిందనేది. మొత్తానికైతే ఈ రైట్ సైడ్ మండపం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. తర్వాత మనకు ఇక్కడ బాలరాముని అయితే చూపిస్తాం మీకు, బాలరామునికి ఏ విధంగా అనేది వచ్చిందనేది. బాలరాముని చూసుకోవచ్చు మనకు చాక్లెట్ కలర్లో చాలా అంటే చాలా అద్భుతంగా అయితే డిజైనింగ్ వచ్చింది. మనకు బాలరామునికి వచ్చేసి ఇక్కడ
మకర తోరణం డిజైన్ ఏ విధంగా వచ్చిందో ఒకసారి మీరు చూసుకోవచ్చు. మనకి ఇక్కడ హనుమంతుడు వచ్చిండు, కూర్మ అవతారం, మత్స్య అవతారం మరియు ఆంజనేయుడు, పైన లక్ష్మీనరసింహస్వామి, తర్వాత మనకు వామనుడు వస్తాడు, కృష్ణుడు వస్తాడు, రాముడు వస్తాడు, అదేవిధంగా మనకు పరశురాముడు వస్తాడు, బుద్ధుడు వస్తాడు. చూడండి మొత్తం క్లియర్గా మనకు లాస్ట్లో మనకు కల్కి అవతారం అయితే వస్తుంది అన్నమాట. 10 దశావతారాల్లో ఈ ఏకశిల తోరణం మీద అయితే చూపించడం అయితే జరిగింది. మనకు బాలారాముని చూసుకోవచ్చు మీరు. బాలారాముని యొక్క మనకు ధోతి మరియు ధనస్సు, విల్లు, ఇక్కడ బాణం ఏ విధంగా పట్టుకున్నాడు చూడండి. మొత్తం చాక్లెట్ కలర్లో అయితే ఉన్నాడు. సో ఇంకా స్వామివారికి డిజైనింగ్ పైన ఏమంటారు ఆ గోల్డ్ వర్క్ కావచ్చు, పంచవర్క్ కావచ్చు, మరియు ఆ డిజైనింగ్ కలరింగ్ అయితే స్టార్ట్ కాలేదు. ఓన్లీ మొత్తం చాక్లెట్ కలర్లో అయితే వేసి పెట్టడం అయితే జరిగింది. మనకు బాలరాముని అయితే చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాడో. మనకు అయోధ్య రాములల్లా చాలామంది అయోధ్య రామ మందిర్ వెళ్ళి దర్శించుకోలేని వారు ఇక్కడ మనకు కైతవ గణేష్ దగ్గర మనకు బాలరాముని అయితే దర్శించుకునే వీలుగా మనకు కైతవ గణేష్ ఉత్సవ కమిటీ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఈ సంవత్సరం వచ్చేసి. అదేవిధంగా స్వామివారి పాదాలు చూపిస్తాం మీకు. స్వామివారి పాదాలు చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మనకు వైట్ కనిపిస్తుంది, ఇక్కడ వచ్చేసి మనకు లైట్ కలర్ అయితే కనిపిస్తుంది అనమాట. లైట్గా మనకు ఏమంటారు పింక్ కలర్లో లైట్. ఇక్కడ ముష్కరాజు కూడా ఇక్కడ చాక్లెట్ కలర్ కొంచెం టచ్అప్ చేశారు. ఎందుకు వేసారంటే మొన్న ఎవరో మీడియా వాళ్ళు వచ్చారని చెప్పేసి మామూలుగా పాదాలకు అయితే వేసారంట. సో ఇక్కడ వచ్చేసి చూడండి మనకు రావుకేతులకైతే మనకు తల తోక మొండెం భాగం అనమాట, తల తోక. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ చాక్లెట్ కలర్ మధ్యలో వైట్ కలర్ అయితే వచ్చింది మనకు తోక భాగానికి వచ్చేసి. పైన ఆరెంజ్ కలర్లో కొంచెం లైట్ ఆరెంజ్ కలర్లో వేశారు. మొత్తం మల్టిపుల్ కలర్లో అయితే డిజైనింగ్ అయితే రావడం జరిగింది. మన రావుకేతులకు బ్లూ కలర్ వచ్చింది, మరియు పింక్ వచ్చింది, మరియు లైట్ ఆరెంజ్ కలర్ లాగా అయితే గ్రీను. ఇక్కడ చూడండి స్వామివారికి ఏ విధంగా వచ్చిందో. పైన కూడా పాము ఏ విధంగా వేశారో కలరింగ్. ఇంకా మనకు రావుకేతులకు ఇంకా పెయింటింగ్ ఇంకా జరగలేదు. ఇక్కడ మనకు స్వామివారి పాదాలకు జరగాలి, అదేవిధంగా మూషికరాజుకి జరగాలి. పెయింటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. ఫైనల్గా అయితే మనకి ఇక్కడ గాథ కూడా చూపిస్తుంది చూడండి. గుట్టాల సైడ్ ఉన్న పర్వతంలాగా ఉన్న గద ఇక్కడ వచ్చింది. మన స్వామివారి ఏదైతే కైతవ గణేష్ షాల్లో చూడండి డార్క్ బ్లూ, అదేవిధంగా డబల్ కోటింగ్ అయిపోయింది. మనకు బార్డర్ ఎల్లో వచ్చిందనమాట. సో అక్కడ ఇంకా గోల్డ్ కలర్ ఇంకా వేస్తారు. మనకు ఏంటంటే ఇది ఎప్పుడు మెరుస్తుంది అంటే మనకు ఎండ కొట్టేటప్పుడు అయితే మనకి షాల్వా అనేది చాలా అంటే అట్రాక్షన్గా మెరుస్తూ కనిపిస్తుంది అనమాట చూసే వాళ్ళ భక్తులకైతే. అప్పుడు మనకు ఎండ కొట్టేటప్పుడు చూడాలి, ఒక లుక్ అనేది కనిపిస్తుంది. సో ఇది మనకి ఇక్కడ. తర్వాత మనకు స్వామివారికి ఏదైతే లెఫ్ట్ సైడ్లో మనకు శివపార్వతుల కళ్యాణం చూసేసుకుందాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ శివపార్వతుల కళ్యాణంలో చూసుకున్నట్లయితే కింద మాత్రం అన్నవాళ్ళు అయితే డిజైనింగ్ వేశారు. ఇక్కడ మండపం దర్బార్లకు వచ్చింది కదా, ఇక్కడ అక్కడి వరకు మనకు వైట్ పెయింటింగ్ అనేది వేశారనమాట. ఇంతకుముందు వేరే డిజైనింగ్ ఉండే, అది బాగాలేదని చెప్పేసి అన్నవాళ్ళు వైట్ పెయింట్ వేశారు. ఇంతకుముందు మనకు రైట్ సైడ్లో చూసినట్టు పికాక్స్ ఏ విధంగా వచ్చినాయో సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా వేస్తారని నేను అనుకుంటున్నాను. సో మనం దగ్గరికి వెళ్ళి అయితే కంప్లీట్గా అయితే మీకు చూపిస్తా ఒకసారి ఏ విధంగా డిజైనింగ్ చేశారనేది. స్వామివారి పాదాలు చూసుకోవచ్చు, మన శివయ్య పాదాలు. స్వామివారి పాదాల దగ్గర ఇక్కడ పూలలాగా డిజైనింగ్ ఏ విధంగా చుక్కలు వేశారు చూడండి. అక్కడ మధ్యలో మన విష్ణుమూర్తి కావచ్చు, మరియు అక్కడ పార్వతమ్మ దగ్గర కూడా చూడండి. స్వామివారికి మనకు నెయిల్స్ పెయింటింగ్ కూడా వేశారు, విష్ణుమూర్తికి మనకు అమ్మవారికి. ఇక్కడ స్వామివారి కళలు చూసుకోవచ్చు మనకి ఎంత డిజైనింగ్ చేశారో అద్భుతంగా. ఇక్కడ పింక్ కలర్ పంచ మరియు పులి చర్మం మీద ఉంటాడు శివుడు కాబట్టి పులి చర్మం డ్రెస్ చూడండి ఎంత చక్కగా అనేది మన పెయింటింగ్ అనేది వేశారు. ఇక్కడ షాల్వా చూసుకోవచ్చు గ్రీన్ కలర్లో. మనకు స్వామివారికి మనకు ఏదైతే నడుము భాగానికి స్వామివారికి ఇలా కట్టుకొని ఉంటారో రెడ్ కలర్లో వచ్చేసింది అనమాట. వైలెట్ కలర్లో బాడీ. సో మనకు రుద్రాక్షలు, మెడలో నావపాము చూసుకోవచ్చు ఏ విధంగా అన్నవాళ్ళు అనేది కంప్లీట్గా చేశారనేది మంచిగా అయితే వచ్చిందనమాట. పైన మనకు గంగాదేవి శివుని తల మీద మనకు అక్కడ చందమామ మరియు స్వామివారి హెయిర్ రుద్రాక్షలతో ఊడుకున్న జుట్టు అయితే కట్టుకొని ఉంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి మధ్యలో మన విష్ణుమూర్తి పాదాలు, స్వామివారి కడాలు, ఎల్లో కలర్ పంచ, అదేవిధంగా పింక్ కలర్ షాల్వా, ఆ గ్రీన్ కూడా వచ్చింది. అదేవిధంగా బాడీ టోన్ చూసుకోవచ్చు మనకు స్కై బ్లూ కలర్లో. మన స్వామివారి నామం చూడండి, విష్ణుమూర్తి కళ్ళు కావచ్చు, కిరీటం కావచ్చు. అదేవిధంగా ఇక్కడ అమ్మవారి ముక్కు పుడక, అదేవిధంగా అమ్మవారి ఆభరణాలు, కిరీటాలు, జింకీలు, అమ్మవారి కళలు కావచ్చు, మరి బ్యాంగిల్స్ అనొచ్చు. మరి పూలమాల పట్టుకొని అమ్మవారి రెడ్ శారీతో అయితే మనకు అనిపిస్తుంది చూడండి. ఇటు సైడ్ వచ్చేసి మనకు లక్ష్మీదేవత మరియు సరస్వతి అమ్మవారు అయితే వచ్చారనమాట. బ్యాక్ సైడ్ చెలికత్తే వస్తుంది మనకి. ఇక్కడ పూల తోరణంలాగా మండపం అనమాట.
సో చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ మనకు మండపం కులతోరణ ఏదో వచ్చిందో విష్ణు బ్యాక్ సైడ్. ఇక్కడ మనకు పార్వతి తండ్రి హిమవంతుడు, మరి ఇక్కడ నారదుడు, ఇక్కడ బ్రహ్మదేవుడు అన్నమాట. వచ్చి కాళ్ళ దగ్గర పూల డిజైనింగ్ చూడండి. ఇక్కడ కూడా చాక్లెట్ కలర్ బ్యాక్డ్రాప్ కింద అయితే వచ్చిందన్నమాట బేస్కి వచ్చేసి. చాలా అట్రాక్షన్గా అయితే ఈ మండపాన్ని అయితే తీసుకొచ్చారు. మనకు లోక కళ్యాణం జరిపిస్తున్నట్టు విష్ణుమూర్తి మధ్యలో అయితే మనకు శివపార్వతుల కళ్యాణం కాన్సెప్ట్ అనమాట ఈ మండపంలో వచ్చేసి. సో చాలా అంటే చాలా రష్ అయితే కనిపిస్తుంది. మనకు నిన్న మొన్న రష్ లేకుండా వర్షం పడ్డప్పుడు ఇక్కడ వర్షం పడడానికి ఎవరు రాలేదు చూడడానికి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు స్వామివారి దగ్గర ఈ వర్షం కూడా లేకపోతే చాలామంది భక్తులు అయితే వస్తూనే ఉంటారు. ఎంత వర్షం పడ్డా భక్తులు వచ్చేదైతే వస్తూనే ఉంటారు. మనకి ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ వెళ్ళే రూటు, ఇక్కడ లక్డికపూల్ వెళ్ళే రూటు, ఇక్కడ ఐమాక్స్ వెళ్ళే రూట్ అన్నమాట. సో ఇది మన స్వామివారి దగ్గర ఉన్న ఈరోజు అప్డేట్ అన్నమాట. ప్రతిదీ మీకైతే కంప్లీట్గా అయితే చూపించిన. ఇంకా తెలియని వాళ్ళు ఉంటే అక్కడ మనకు క్యూ లైన్ రావడానికి, భక్తుల దర్శనం చేసుకోవడానికి అయితే అక్కడ క్యూ లైన్ భారీ షెడ్ అయితే వేశారు చూడండి. ఒక క్రమ సంఖ్యలో అయితే అక్కడ నుంచి అక్కడ వరకు ఇక్కడ దర్శనం చేసుకొని ఇట్లా వచ్చేసి మనకు భారీ కేర్లు అయితే పెట్టేస్తారు. ఇంకా 2-3 డేస్లో మనకు చెట్లకు సీసీ కెమెరాలు కావచ్చు, లైటింగ్స్ కావచ్చు అక్కడ. సో ఆ విధంగా అయితే ఇచ్చారు. వర్షం పడుతుందని చెప్పేసి మొత్తం కవర్ కప్పేసారు. సో ఇక్కడ మనకు రూటు వెళ్ళే రూటు లక్డికపూల్, అక్కడి వరకు అయితే రౌండ్గా వేసేసి ఇట్లా వెళ్ళిపోతారు ఎగ్జిట్ కావడానికి. సో ఫైనల్ మనకి ఇది ఈరోజు వచ్చేసిన అప్డేట్. ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే, కొత్త వాళ్ళైతే మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని, పాత అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై బోలా గణేష్ మహారాజ్కి, జై బోలా గణేష్ మహారాజ్కి.